హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మన దివంగత నేత శ్రీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశం యొక్క 14వ ప్రధానమంత్రి అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒక దశాబ్దం అద్భుతమైన అభివృద్ధికి అధ్యక్షత వహించారు. డాక్టర్ సింగ్ నాయకత్వంలో భారతదేశం దాని చరిత్రలో అత్యధిక వృద్ధి రేటును సాధించింది. సగటున 7.7% వద్ద దాదాపు $2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారింది. 2014 నాటికి డాక్టర్ సింగ్ ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, మిలియన్ల మంది జీవన ప్రమాణాలను పెంచడం ద్వారా భారతదేశం 10వ స్థానం నుండి దూసుకుపోయింది. భారతదేశం గురించి డాక్టర్ సింగ్ ఆలోచనలో ప్రధానమైనది కేవలం అధిక వృద్ధి మాత్రమే కాదు, సమ్మిళిత వృద్ధి మరియు అన్ని పడవలను పెంచే ఆటుపోట్లు, పౌరులకు ఆహారం, విద్యా హక్కు, పనిచేసే హక్కు మరియు సమాచార హక్కు వంటి చట్టబద్ధమైన హక్కులు కల్పించే బిల్లుల ఆమోదంలో ఈ విశ్వాసం పొందుపరచబడింది. డాక్టర్ సింగ్ హక్కుల ఆధారిత విప్లవం భారత రాజకీయాల్లో కొత్త శకాన్ని సృష్టించింది. అపూర్వమైన వృద్ధి మరియు శ్రేయస్సు యొక్క ఈ కథ 2004 నుండి 2014 వరకు డాక్టర్ సింగ్ యొక్క ప్రీమియర్షిప్ కథ. కానీ 1991 నుండి 1996 వరకు ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో స్క్రిప్ట్ రూపుదిద్దుకోవడం ప్రారంభించినప్పుడు ఇది ప్రారంభమైంది. జూలై 1991లో డాక్టర్ మన్మోహన్ సింగ్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించిన పదాలతో, భూమిపై ఏ శక్తి కూడా ఎవరి ఆలోచనను ఆపదు. ప్రపంచంలోనే ప్రధాన ఆర్థిక శక్తిగా భారతదేశం ఆవిర్భవించడం అటువంటి ఆలోచనే అని నేను ఈ ఆగస్టు సభకు సూచిస్తున్నాను. ఇది భారతదేశం గురించి అతని ఆలోచనకు నాంది. ఈ కాలమే భారతదేశాన్ని ఆర్థిక సూపర్ పవర్ హోదాకు దారితీసింది. మరియు వినూత్న ఆలోచనాపరుడు మరియు నిర్వాహకుడిగా డాక్టర్ సింగ్ యొక్క ఆధారాలను కూడా సుగమం చేసింది. అయినప్పటికీ, డాక్టర్ సింగ్ యొక్క నమ్మకాల పునాదులు మరియు ప్రజా సేవ పట్ల అతని అంకితభావాన్ని అతని 20ల ప్రారంభంలో మరియు అతని కెరీర్ ప్రారంభంలో గుర్తించవచ్చు. డాక్టర్ మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ 26, 1932న పంజాబ్లో జన్మించారు. అతను 1952 మరియు 1954లో వరుసగా పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్లో తన బ్యాచిలర్ మరియు మాస్టర్స్ పొందాడు. అతను 1957లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి తన ఎకనామిక్ ట్రిపోస్ పూర్తి చేశాడు. అతను 1962లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్లో డి.ఫిల్తో దీనిని అనుసరించాడు. డాక్టర్ సింగ్ పంజాబ్ విశ్వవిద్యాలయం మరియు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో బోధించారు. అతను 1971లో భారత ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరారు. 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా పదోన్నతి పొందారు. ఉంటాడ్ సెక్రటేరియట్లో కొంతకాలం పనిచేసిన తర్వాత, సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్గా నియమితులయ్యారు. 1987 నుండి 1990 వరకు జెనీవా. అదనంగా, డాక్టర్ సింగ్ ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి, ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ప్రధానమంత్రి సలహాదారు మరియు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ వంటి పదవులను కూడా నిర్వహించారు. డాక్టర్ సింగ్ 1991 నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, అక్కడ అతను 1998 నుండి 2004 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 2004 మరియు 2009లో కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక విజయాలు సాధించిన తరువాత, అతను 22 మే 2004న మరియు మళ్లీ మే 22, 2009న ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. అభివృద్ధి పట్ల డాక్టర్ సింగ్ యొక్క నిబద్ధత మరియు అతని అనేక విజయాలు అతనికి అందించబడిన అనేక గౌరవాల ద్వారా గుర్తించబడ్డాయి. వీటిలో 1987లో పద్మవిభూషణ్, 1993లో ఆర్థిక మంత్రికి యూరో మనీ అవార్డు, 1993 మరియు 1994 రెండింటిలోనూ ఆర్థిక మంత్రికి ఆసియా మనీ అవార్డు, మరియు 1995లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ బర్త్ సెంటెనరీ అవార్డు ఉన్నాయి. అయినప్పటికీ,
డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశాన్ని ఆర్థిక శక్తిగా మార్చడానికి దారితీసిన అతని దృష్టికి మాత్రమే కాకుండా, అతని కష్టపడి మరియు వినయపూర్వకమైన, మృదు స్వభావానికి కూడా ప్రసిద్ధి చెందారు. అతను భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లిన ఎత్తులు మరియు హద్దులు మాత్రమే కాకుండా ఆలోచన మరియు సమగ్రత కలిగిన వ్యక్తిగా కూడా గుర్తుండిపోయే ప్రధాన మంత్రి. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న సింగ్, డిసెంబర్ 26న తుది శ్వాస విడిచారు. తన మేధస్సుతో భారతదేశానికి ఎన్నో సేవలందించిన మన్మోహన్ సింగ్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. జోహార్ డాక్టర్ మన్మోహన్ సింగ్. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.